ఫ్రెండ్స్, పంజాబ్ అలాగే ముంబై జట్ల మధ్య జరిగిన క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌లో పంజాబ్ జట్టు అద్దరగొట్టే పెర్ఫార్మెన్స్‌తో ఇక ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. ఇక జూన్ 3వ తారీఖున జరగబోయే ఫైనల్స్ ఒక చరిత్రనే చెప్పుకోవచ్చు. ఏ జట్టు గెలిచినా కూడా అది చారిత్రాత్మకమైన విజయమే. ఏ జట్టు కప్పెత్తినా కూడా అది చారిత్రాత్మకమైన విషయమే. అయితే ఇక ఓడిపోయిన ముంబై జట్టు బాధైతే వర్ణనాతీతం. అటు బౌలర్లు తప్ప, ఇటు బ్యాట్స్‌మెన్స్ తప్ప సమిష్టిగా విఫలమయ్యారా అనే విషయం పైన ముంబై ఇండియన్స్‌కు క్లారిటీ లేక ఒక్కొక్కళ్ళు మైదానంలో కుప్పకూలి ఏడవడం మనం కళ్ళారా చూసాం. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా అయితే మ్యాచ్ ఓడిపోతున్నాం ఇంకొక 4 బంతుల్లో అనంగానే తను ఏం చేయాలో అర్థం కాలేక అలాగే నీరసించిపోయాడు. మ్యాచ్ పూర్తయిన తర్వాత మొత్తం ముంబై ఇండియన్స్ జట్టులో వాళ్ళందరూ మైదానంలో ఎటూ లేవలేని పరిస్థితుల్లో ఉంటే ఒక్కొక్కడిని లేపుకుంటూ బూమ్రాని చాలా అంటే చాలా మోరల్ సపోర్ట్ ఇచ్చాడు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా నేనసలు ఈ పని చేయలేను అన్నట్టుగా కళ్ళెమ్మట నీళ్లు పెట్టుకొని కన్నీళ్లు కార్చుకుంటుంటే ఇక బూమ్రానే తనని దగ్గరుండి తీసుకెళ్ళాడు. నిజానికి బూమ్రా విషయంలో హార్దిక్ పాండ్యా తప్పు చేశాడు. ఆఖరి ఓవర్లు గనుక బూమ్రాకి ఇచ్చి ఉండుంటే చాలా బాగుండేది. అలా కాకుండా అశ్విని కుమార్‌కి ఇవ్వటంతో అక్కడ ప్రత్యర్థి జట్టు పంజాబ్ అదరగొట్టే పెర్ఫార్మెన్స్‌తో 6లు, 4లు కొట్టి పరుగులు పిండుకుంది. ఇక హార్దిక్ పాండ్యాకి ఇదొక రకంగా కాలరాత్రనే చెప్పుకోవాలి. ఎందుకనంటే ముంబై ఇండియన్స్ జట్టు ఈ సీజన్‌లో ఎంత అద్భుతంగా పుంజుకుందో అదంతా కూడా ఫైనల్‌లోకి అడుగుపెట్టడం కోసం. అయితే చాలామంది రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే, రోహిత్ శర్మని నిర్దాక్షిణ్యంగా కెప్టెన్సీ నుంచి తీసేశారు కదా! అందుకనే మీకు ఆ ఒక్క ఫలితం దక్కింది. మరి బెంగుళూరు జట్టు చూడండి, వాళ్ళు ఒక్కసారి కూడా కప్పు కొట్టలేదు. అయినప్పటికీ వాళ్ళు విరాట్ కోహ్లీని ఒక ఆరాధ్య దైవంగానే భావిస్తున్నారు. ఇంకా జట్టులో ఉంచుతున్నారు. విరాట్ కోహ్లీ పక్కకెళ్ళాడే తప్ప కెప్టెన్సీ నుంచి తను గేమ్‌లో ఎంత అద్భుతంగా ఆడుతున్నాడో మీరు తెలుసుకోవాలి. హార్దిక్ పాండ్యాకి కెప్టెన్సీ ఇచ్చారు. అశ్విని కుమార్‌ని ఆఖరిలో దించి మూల్యం చెల్లించుకున్నారు అంటూ అందరూ కూడా చాలా అంటే చాలా కామెంట్స్ పెడుతున్నారు. ఇక సూర్య అయితే లిటరల్‌గా తన కర్చీఫ్ తీసుకొని తన కళ్ళెంబట నీళ్ళను ఆపుకుంటూ వచ్చాడు. అందరూ కూడా చాలా ఎమోషనల్ అయిపోయారు. ఇదంతా చూసిన ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్‌కి మాత్రం నిజంగా బాధ తన్నుకొనొచ్చిందనే చెప్పాలి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.